నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నార్మెట్టాలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి. రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్న పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం. వైద్య శిబిరానికి రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి వైద్య పరీక్షల నిర్వహణ. పాత సిస్టమ్ ప్రకారమే ఉపాధి పనులు కల్పించాలన్న ఉపాధి హామీ కూలీలు. చిన్నశంకరంపేట మండలం సూరారంలో ఫోటో క్యాప్చర్ రాకపోవడంతో కూలీల ఇబ్బందులు. సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్ ప్రభుత్వ పాఠశాలలో కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ. కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో బుధవారం మెదక్ జిల్లా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు విచ్చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో బుధవారం మెదక్ జిల్లా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు, డాక్టర్ శ్రేయ గైనకాలజిస్ట్, డాక్టర్ వైష్ణవి పిల్లల వైద్య నిపుణురాలు, డాక్టర్ రవలి కంటి నిపుణురాలు, డాక్టర్ వర్ష ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాఘవేందర్, డెంటల్ డాక్టర్ రాజశేఖర్ విచ్చేసి ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అందరినీ పరీక్షించారు. ల్యాబ్ పరీక్షలు కూడా చేశారు. అదేవిధంగా ఎవరికైనా ఇంకా సమస్యలు ఉంటే జీజీహెచ్ మీదకు రిఫర్ చేశారు. 215 మందికి పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా క్యాంపును ఆకస్మికంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమేష్, ఎస్ మదన్ మోహన్, ఎంపీహెచ్ ఈఓ సూపర్వైజర్స్ మార్తా, యేసుమణి, శాంతికుమార్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి మెయిన్ ఏంటంటే క్యాంపస్. సో ఇక్కడ వీళ్ళు స్క్రీన్ చేసిన తర్వాత ఐఆర్ సెంటర్ రిఫర్ చేసే కేసులు కూడా మనము తర్వాత కేసులో ఐఆర్ సెంటర్ రిఫర్ చేస్తాం. ఆర్థోపెడిక్స్ కానీ అదేవిధంగా గైనక్ కేసులు కానీ కేసెస్ ఉంటే వాళ్ళని ముందుగా మనము ఐడెంటిఫై చేసుకొని పంపడం జరుగుతుంది. ఒకవేళ ఫిమేల్స్కి సర్వైకల్ క్యాన్సర్ యొక్క సస్పెక్టెడ్ ఉంటే ఎంఎల్ఏ హాస్పిటల్లో ప్రీ ట్రీట్మెంట్కి మనం ప్లాన్ చేస్తాము. అదేవిధంగా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ టెస్ట్ కూడా ఇక్కడ కలెక్ట్ చేసి శాంపుల్స్ని కేవలం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశం ఇది. కాబట్టి మన ఈ పిఎస్సి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు కూడా ఈరోజు వచ్చి క్యాంప్లో పాల్గొంటున్నారు. నెక్స్ట్ మంత్లో కూడా మళ్ళీ స్పెషలిస్ట్ క్యాంప్స్ ఇక్కడ పెడతాం, డేట్ అనేది చేస్తాము. సో మందులు, తర్వాత డయాగ్నోస్టిక్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తున్నాము. ఇవంతా కూడా మెడికల్ కాలేజ్ అండ్ వైద్య విధాన పరిస్థితి మీద స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రతిరోజు కూడా మండే తప్ప జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ హెల్త్ వెల్నెస్ ఉమెన్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనము మన డిస్ట్రిక్ట్లో 130,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఎస్ఎస్సీ గ్రూప్ ఉమెన్కి 30 టెస్ట్ చేసి అది కూడా ప్రాసెస్ ఉన్నది. దాంతో పాటుగా మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, తర్వాత ఎన్సిడి హైపర్ టెన్షన్, డయాబెటిక్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ కూడా మనం రిపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి స్పెషలిస్ట్ అనే వాళ్ళు మన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ క్యాంప్ని ఈ 99 కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎస్పెషల్లీ మండల ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎంహెచ్ఓ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మంచిగా కష్టపడుతున్నారు. సో అవేర్నెస్ అనేది పబ్లిక్లో రావాలి. సో అవేర్నెస్లో ఇప్పుడు 200 మంది అనుకుంటున్నాము. వాళ్ళు కూడా లైన్ లిస్ట్ ప్రకారం రావాలి. హైపర్ టెన్షన్ వాళ్ళు కానీ, డయాబెటిక్ వాళ్ళు కానీ, క్యాన్సర్ కానీ, ప్రీవియస్ ఏమైనా జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా వచ్చినట్టయితే వాళ్ళకి మనము సత్వరమే స్పెషలిస్ట్ చేత పరిశీలించి వాళ్ళని నియర్ బై డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, అదేవిధంగా హైదరాబాద్ హాస్పిటల్కి పంపి ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి దీన్ని మేము ప్రయారిటీ బేస్లో తీసుకొని క్యాంపులు నిర్ణయం పడుతుంది. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తన సొంత ప్లాట్లను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు కళాశాల ముందు సర్వే నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తన ప్లాట్ కబ్జాపై కళాశాల యాజమాన్యాన్ని అడిగితే సెటిల్మెంట్ పేరుతో 9 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తన ఫ్లాట్లను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితుడు కళాశాల ముందు సర్వే నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు ఉదయ్ మాట్లాడుతూ 2017లో తాను గట్కేసర్ సర్వే నంబర్ 126/1లో 248 గజాల ఫ్లాట్ను తీసుకున్నాను. సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తన ఫ్లాట్ను కబ్జా చేసి ప్రహారీ నిర్మించారన్నారు. తన ఫ్లాట్ కబ్జాపై కళాశాల యాజమాన్యాన్ని అడిగితే సెటిల్మెంట్ పేరుతో 9 సంవత్సరాల నుంచి కాలయాపన చేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కళాశాల యాజమాన్యం తన ఫ్లాట్ గురించి అడిగితే స్పందన లేదని, తనకి న్యాయం కావాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్, గట్కేసర్లో ఉంటాను నేను. ఒక 2017లో ఈ ప్లాట్ మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక వీళ్ళు గోడ పెట్టుకుంటుంటే వచ్చి మధ్యలో అడిగాము కూడా. అడిగి ఒక పలుమార్లు అడిగాము, ఒక 10 సార్లు అడిగితే మాట్లాడదాం సార్, మీ గోడ మీ దాంట్లో ఏముండదు, మేము సర్వే మేము కూడా చేయించుకుంటామని వాళ్ళు కూడా చేయించుకోవడం జరిగింది. వాళ్ళు చేయించుకున్నాక వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే మేమే ముందుకు వచ్చామని చెప్పి, తప్పైంది మాదని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత పలు విధాలుగా వచ్చి సార్ మాట్లాడదాం మాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అయిపోయాక మాట్లాడదాం అనే చర్చలు కూడా జరిగినాయి. తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు స్పందించలేదు. స్పందించకపోయేసరికి మేము మీడియా ముందుకు వచ్చాము. న్యాయంగానే ఉంటాం, మేము న్యాయంగానే పోరాడి మా ప్లాట్ని మేము సాధించుకుంటాము. మాకు మీడియా మిత్రులు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎన్ని గజాలు? ప్లాట్ మొత్తం 248 గజాలు నాది. రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు. పక్కన ప్లాట్ వల్ల కూడా రోడ్డు కబ్జా అయింది. ఈ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాట్ కూడా 25 ఫీట్ల రోడ్డు, ఒక 40 ఫీట్ల రోడ్డు ఒకటే ఉంటుంది. ప్రతి ప్లాట్ కూడా 25 ఫీట్ల రోడ్డే. ఇప్పుడు కాలేజ్ యజమాన్యం కబ్జా చేసుకొని 42 ఫీట్ల రోడ్డు ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ కూడా ఇస్తాం. మేము మా ప్లాట్ మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. సోనా కాలనీ అనే కాలనీలో 1981లో ఈ లేఅవుట్ అయింది. ఈ లేఅవుట్ సర్వే నెంబర్ వచ్చేసి 126/1. అయితే ఇక్కడ కొండపూరులకు సంబంధించి రెవెన్యూ ఉంటుంది, గట్కేసర్ సంబంధించిన రెవెన్యూ బార్డర్లో ఉంటుంది. ఈ లేఅవుట్ ఫస్ట్ అయింది 1981లో. తర్వాత కాలేజ్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ బార్డర్లో ఉన్న ప్లాట్లు ప్లస్ రోడ్ ఏదైతుందో దాన్ని కబ్జా చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి, అంటే అంత పెద్ద యజమాన్యంతో మనం ఢీకోలేం సామాన్యులం కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలాసార్లు లేదు మీది ఎక్కడుంది, మీరు గవర్నమెంట్ సర్వేని పెట్టుకోరంటే, ఇప్పుడు లేఅవుట్ అయిన తర్వాత గవర్నమెంట్ సర్వేర్ వచ్చి సర్వే చేయడు. ఆ విషయం అందరికీ తెలిసి కావాలని చెప్పని బుకాయించి చాలా సంవత్సరాలుగా అట్లనే ఆపిండు. ఇప్పుడు సర్టిఫై సర్వేయర్తోని ఇప్పుడు సర్వే చేయించినాము. సర్వే చేస్తే అతను కూడా ఈ రెవెన్యూ అదంతా బౌండరీస్ అని చూసిన తర్వాత చెప్పిండు, లేదు 100% ఆయన కబ్జా చేయడం జరిగింది, అది మొత్తం ఆటోకేట్లో రేపు ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు. వాళ్ళు మళ్ళీ నిన్న నుండి ఈ తంతు జరుగుతూ ఉంటే కాలేజీ వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడి, లేదు ఎంతో డబ్బులు ఇస్తాము, ఇప్పుడు ఎందుకు, సరే కొంచెం మేము నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజుపల్లి గ్రామంలో బుధవారం తునికి కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూప్ మహిళలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలు తమ ఇంటి ఖాళీగా ఉన్న స్థలంలో ప్రతినిత్యం అవసరపడే కూరగాయలను పండించుకున్నట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజుపల్లి గ్రామంలో బుధవారం తునికి కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూప్ మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలు తమ ఇంటి ఖాళీగా ఉన్న స్థలంలో ప్రతినిత్యం అవసరపడే కూరగాయలను పండించుకున్నట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే భూమి సారవంతమవుతుందన్నారు. సొంతంగా ఇంటి వద్ద వ్యవసాయం చేసుకున్నట్లయితే చీడపీడల నుంచి విముక్తి కలుగుతుందని, భూమి సారవంతంగా ఉంచుకోవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజ శ్రీనివాస్, కార్యదర్శి రాము, సిసి అమృత, ఏఈఓలు శ్రీలత, రమ్య, మౌనిక, గ్రామ మహిళలు పాల్గొన్నారు. బచ్చరాజుపల్లి గ్రామంలో నిజాంపేట మండల్ మన వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా ఆత్మ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెరటి తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుత కాలంలో చాలామంది ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తున్నా కూడా ప్రతి రైతు కూడా కూరగాయలు బయట నుంచి కొనుక్కొస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే, కలుషితమైపోయిన కూరగాయలు తిని ఆరోగ్యాన్ని పాడైపోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా తన ఇంటికి, తన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు కూడా సేంద్రియ పద్ధతిలో పండించి తను మంచి పురుగు మందులు అవశేషాలు లేని కూరగాయలు తినాలని చెప్పేసి దాని మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో పెరటి తోటలు కూరగాయలు పెంచుకోవాలన్నా కూడా వాటి పురుగు తెగుల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, పోషకాల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, తెగుల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, సేంద్రియ పద్ధతులు అనేది కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా భూమి ఆరోగ్యంగా ఉంటేనే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, రోగాల చీడపీడల బిడతను తట్టుకుంటాయి. సో భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన దేశీయ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి, అదేవిధంగా దేశీయ యొక్క
పేడ మూత్రం నుంచి జీవాంతం కానీ ఘనజీవాంతం కానీ అదేవిధంగా చెట్ల ఆకుల కషాయం నుంచి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అనేది రైతులకు విపులంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా చేసి ఈ గ్రామంలో 100% ప్రతి రైతు తన కుటుంబం కోసం పెరటి తోటలు పెంచే విధంగా మేము సహకరిస్తున్నాం. అదేవిధంగా మన జిల్లా వ్యవసాయ శాఖ, మన నిజాంపేట వ్యవసాయ శాఖ కానీ అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు కూడా మంచి సపోర్ట్ ఉన్నారు. సో మా కృషి విజ్ఞాన కేంద్రం నుండి మేము కూడా రైతులందరూ కూడా తోడ్పాటు అందించడానికి రెడీగా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేబీఆర్ ఫౌండేషన్ కొన్యాల బాలరెడ్డి చైర్మన్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ ఫౌండేషన్ చైర్మన్ ని రామచంద్ర ఆకుల ప్రభాకర్ గ్రామ యూత్ సభ్యులు కలిసి పరీక్షా ప్యాడ్స్ పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగుణాకర్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేబీఆర్ ఫౌండేషన్ కొన్యాల బాలరెడ్డి చైర్మన్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ ఫౌండేషన్ చైర్మన్ బోయిని రామచంద్రం ఆకుల ప్రభాకర్ గ్రామ యూత్ సభ్యులు కలిసి పరీక్షా ప్యాడ్స్ పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకుల ప్రభాకర్ కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అంటేనే నిరుపేద విద్యార్థులు అని, వారే చదువుకుంటారని, వారికి ప్రోత్సాహం ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు. విద్యార్థులు కృషి పట్టుదలతో చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 10వ తరగతితోనే చదువులు నిలిపివేయకుండా ఉన్నత విద్యలను అభ్యసించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆఫీస్ పీఈటీ యూత్ అధ్యక్షుడు ఎస్ నరేష్, సభ్యులు మంద మనోజ్, పోతరాజు నరేష్, అజయ్ కుమార్, శశి, సాయి కిరణ్, కనకరాజు, ప్రశాంత్, భాస్కర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మన అహ్మదీపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కొన్యాల బాలరెడ్డి ఫౌండేషన్ తరఫున వారికి 10th క్లాస్ ఎగ్జామ్స్కు ప్యాడులు మరియు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మంచి మార్కులు సాధించి మా గ్రామానికి మరియు పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరును తేవాలని మేము ఆశిస్తూ బాలరెడ్డి అన్న ఫౌండేషన్ తరఫున పిల్లలకి మాకు తోచినంతగా సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ప్యాడ్ను, పెన్నులను అందజేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ స్కూల్ యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది మరియు ఈ స్కూల్ను మంచి నడవడికలతో మరియు మంచి వాతావరణంతో నడుపుతున్నటువంటి ఉపాధ్యాయునికి మరియు టీచర్ బృందానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంకెక్కువ సంఖ్యలో ఈ స్కూలుకు విచ్చేసి స్కూల్ యొక్క స్ట్రెంత్ను పెంచాలని మేము కోరుకుంటున్నాము. దానికి మేము కూడా ఎల్లవేళలా సహకరిస్తాము అని చెప్పేసి చెప్తున్నాం సార్. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్లో ఇంకా ఈ స్ట్రెంత్ పెంచి ఈ స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా యువత తరంగా మీకు ఎలాంటి సహకారానైనా మేము అందించడానికి ముందుగా ఉన్నాం సార్. దీనికి సహకరించాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అంగడిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారారు. తమ కింది తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేసి అలరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అంగడిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పాలనా దినోత్సవం నిర్వహించారు. పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారారు. తమ కింది తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేసి అలరించారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు రుత్విక డిఈఓగా, దీక్షిత ఎంఈఓగా, సాత్విక పిడి లక్ష్మీ జోరస్లిన్ ఉపాధ్యాయులుగా, పి శివకుమార్ ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించారు. ఉపాధ్యాయ వృత్తిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే స్వయం పాలన దినోత్సవం నిర్వహించామని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, కేడి శైలజ, ఏఏపీసీ చైర్మన్ సుహాసిని, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీఎస్ అంగడిపేట మండలం వెల్దుర్తి పాఠశాలలో ఈరోజు స్వపరిపాలన దినోత్సవం జరిగింది. ఈ స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా ఈ రుత్విక్ డిఓ గాను మరియు ఈ దీక్షిత్ ఎంఈఓ గాను, మను హెచ్ఎం గాను మరియు సాత్విక, రోజ్లిన్, లక్కీ టీచర్లు గాను, శివకుమార్ పీటీ సార్ గాను ఇవాళ టీచర్లుగా తమ బాధ్యతలు నిర్వహించడం జరిగింది.
పిల్లలందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీచర్లుగా వాళ్ళ అనుభవాలను వాళ్ళు ఈరోజు పొందడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో సర్పంచ్ ఖ్యాతమ్మ, ఉప సర్పంచ్ నర్రా కిష్టయ్య ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెత్తను తొలగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో సర్పంచ్ ఖ్యాతమ్మ, ఉప సర్పంచ్ నర్రా కిష్టయ్య ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెత్తను తొలగించారు. అదేవిధంగా రోడ్లన్నింటినీ కూడా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సంతోష్ తో పాటు ఉప సర్పంచ్ కిష్టయ్య, వార్డు సభ్యులు భూపాలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో ప్రభుత్వ ప్రదేశానుసారం పాఠశాలల ఆవరణలో చెత్తను తొలగించడంతో పాటు రోడ్లను శుభ్రం చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఖ్యాతమ్మ, నారాయణతో పాటు ఉప సర్పంచ్ కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి సంతోష్, పాలకవర్గ సభ్యులు భూపాల్, శంకర్, గణేష్, శ్రీశైలం, వరలక్ష్మి, సంతోష, బాల్యాల, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మన ఈ పాఠశాల వద్ద ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని పాలకవర్గంతో కలిసి పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మరి సీఎం ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్రామంలో ఎక్కడెక్కడ అపరిశుభ్రత ఉందో అదంతా తొలగించడం జరుగుతుంది. దీన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం మేమందరం పాటుపడతామని తెలియజేస్తాము. ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసము మా పాలకవర్గము మొత్తం గ్రామం అంతా నీట్గా చేయడం జరుగుతుంది. 99 రోజుల భాగంగా కార్యక్రమము గ్రామంలో చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు శాలిపేట గ్రామంలో 6వ రోజు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గ్రామంలో ఉన్న స్కూల్ ముందు ఉన్న చెత్త చెదరాన్ని ప్లాస్టిక్ కలెక్షన్ చేస్తూ మరి బుష్ క్లియరింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 9వ ప్రణాళికను గ్రామంలో అభివృద్ధి ప్రదంగా చదివి గ్రామాన్ని పచ్చదనంగా రూపుదిద్దుతూ పరిశుభ్రంగా ఉంచుతామని తెలపడం జరుగుతుంది. పాత సిస్టమ్ ప్రకారమే పనులు కల్పించాలని, ఫోటోలు క్యాప్చర్ కాకపోవడంతో పనులు చేయక ఇంటికి వెళ్లడం జరుగుతుందని అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అటవీ ప్రాంతంలో కామిని చెరువు సమీపంలో ఉపాధి పనుల్లో భాగంగా కందకాలు త్రవ్వటం చేపట్టారు కూలీలు. పాత సిస్టమ్ ప్రకారమే పనులు కల్పించాలని, ఫోటోలు క్యాప్చర్ కాకపోవడంతో పనులు చేయక ఇంటికి వెళ్లడం జరుగుతుందని అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అటవీ ప్రాంతంలోని కాముని చెరువు సమీపంలో ఉపాధి పనుల్లో భాగంగా కందకాల త్రవ్వకం చేపట్టారు. ఉదయం 7 గంటలకు పనులు చేపట్టే ప్రదేశానికి సుమారు 70 మంది కూలీలు పనులు చేసేందుకు వెళ్లగా ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి వారి ఫోటో క్యాప్చర్ చేయడం కోసం 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు కొంతమంది ఫోటోలు మాత్రమే క్యాప్చర్ కావడంతో వారు మాత్రమే పని చేపట్టారు. ఫోటో క్యాప్చర్ కాలేని కూలీలు ఇంటికి తిరిగి వెళ్లారు. ఉపాధి పనులు పాత సిస్టమ్ ప్రకారమే కొనసాగించాలని ఉపాధి కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి పనులు చేసేందుకు ఉదయం 7 గంటలకే పని ప్రదేశానికి వెళ్లడం జరిగిందని, నూతనంగా చేపట్టిన ఫోటో క్యాప్చర్ సిస్టమ్ లో ఫోటోలు క్యాప్చర్ కాకపోవడంతో పనులు చేయలేకపోతున్నామన్నారు. ఉదయం 7 గంటలకు వస్తే 10 గంటలకు ఫోటో క్యాప్చర్ కావడంతో 4 గంటల పాటు పూర్తిగా ఎండలోనే పనులు చేయవలసి వస్తుందని, దీంతో అనారోగ్యాల పాలు కావడం జరుగుతుందన్నారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చి పనులు చేపట్టడం జరుగుతుందని వారు వాపోయారు. ఫోటో క్యాప్చర్ కాని ఉపాధి కూలీలు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. పనులు లేని సమయంలోనే ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించడం జరుగుతుందని, దీంతో ఫోటో క్యాప్చర్ కాకపోవడంతో పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డితో పాటు పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, ఉప సర్పంచ్ మల్లేష్, అక్బర్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఉపాధి పాని అనగా మా గ్రామస్తులందరూ, ప్రతి పేదలు, ప్రతి ఒక్కరూ గ్రామస్తులు అందరూ ఉపాధి పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ఒక్కరు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ కళ్ళు వస్తలేవని చాలా బాధపడుతున్నారు మా గ్రామస్తులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా గ్రామం తరఫున నేను సెంటర్ బీజేపీ పార్టీని కోరేది ఒకటే, ఈ కండ్ల సిస్టమ్ ఒకటి తీసేసి పాత పద్ధతిలో నడవాలని, దానికోసం మేమందరం గ్రామస్తులమందరం దయచేసి కోరుతున్నాం.
ఒకటి ఏంటంటే పాత పద్ధతుల చేసుకుంటే, మరొకటి ఏంటంటే ఎండ అనేది హామీ పథకము ఇంచుమించు 3 నెలలు, ఏ సంవత్సరం అయినా 3 నెలలు పనిచేసుకుండ్రు. ఈ జనవరి ఫిబ్రవరి నుంచి 3 నెలల పనిలా ఇప్పుడు ఈ కండ్ల సిస్టమ్ తీసేసి ఈ గవర్నమెంట్ బీజేపీ సెంటర్ గవర్నమెంట్ ఈ పథకంను ఇంతకుముందు ఎప్పుడు నడిచింది, ఎన్నేళ్ళు అవుతుంది ఈ పథకం పెట్టి? 10 ఏళ్ళు అవుతుంది. సెంటర్ గవర్నమెంట్ దయచేసి బీజేపీ పార్టీ ఈ పద్ధతి మార్చుకొని పాత పద్ధతిలో చేయండి. ఈ 3 నెలలు ఆడవాళ్ళైనా తింటానికి లేని వాళ్ళు పని చేసుకొని బతకాలి. కాబట్టి 4 కిలోమీటర్లు నడిచేస్తే ఈడ కండ్లపేట మండలం సూరారం గ్రామం, ఇక్కడ ఉపాధి హామీ కూలీలు రావడం జరిగింది. 3 కిలోమీటర్ దాదాపు నడిచి ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చినాక ఫోటోల ద్వారా కన్నలు స్కాన్ అవుతలేవు, ఫోటోలు దిగుతలేరు. చాలామంది వచ్చి పనికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. బాగా ఈ ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తున్నాయి. నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయము. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ MGNRGS పథకం కింద వేరే రాష్ట్రాలకు బతుకోనికి పోతున్న సమయంలో మన రాష్ట్రంలోనే అక్కడ ఉన్న ఊర్లలోనే ఉపాధి కల్పించాలని. మా ఊరు సూరారం, మండల్ శినశంకరంపేట. పొద్దున్న 7 గంటలకు ఉపాధి హామీ పథకానికి వస్తున్నాం. 7 గంటల నుంచి మొదలు పెడితే 9:30 దాకా ఓపెన్ అవుతుంది సిస్టమ్. కరువు పని కోసం అని వస్తే ఓపెన్ కాకపోయేసరికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫోటోలు తీసుడు చేసుడు అనేసరికి వచ్చేటోళ్ళు వస్తున్నాయి, రానోళ్ళు వస్తలేవు. ఒక్కొక్కరి ఏమో వస్తున్నాయి, ఒక్కొక్కరు ఏమో వస్తలేవు. మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫోటోలు తీసేసరికి మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా ఉండడం అవుతుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫోటో తీసుకోవాలి, మళ్ళీ ఓపెన్ కాకపోతే మళ్ళీ అట్లా తిప్పలవుతుంది. పాత సిస్టమ్ ఉండి పాత సిస్టమ్ లెక్క సంతకాలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదు. గ్రామం సూరారం, మండలం చిన్నశంకరంపేట, జిల్లా మెదకు. మేము ఉపాధి హామీ పథకం పని కోసం 15 రోజుల నుండి రోజు వచ్చుకుంటా పోతున్నాం. ఇట్లా అసలు కళ్ళే రావట్లేదు. ఈ సిస్టమ్ తీసేసి పాత సిస్టమ్ పెట్టి మాకు ఉపాధి హామీ పని కల్పించాలని కోరుకుంటున్నాం. లేకపోతే ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ లక్షలు లోన్ ఇస్తున్నారు. తీసుకోరమ్మా, తీసుకోరా, ఆడోళ్ళే కట్టుకుంటారని ఇస్తున్నారు. మా మీద బరివేసి మాకు ఇస్తున్నారు కాబట్టి మేము కట్టుకోవాలన్నప్పుడు ఏదైనా పని చేసుకోవాలి. ఈ ఉపాధి హామీ పని అనేది వేసుకొని గ్రూపులు కట్టుకుంటాం. లేకపోతే అవి కూడా కట్టుడు ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు పాత సిస్టమ్ పెట్టి పని కల్పించాలని కోరుకుంటున్నాం. 15 రోజులు అవుతుంది వచ్చుకుంటా మారిపోతున్నాం. ఇది నెల నుంచి పెడితే ఒక వారం పని చేసినాం. 15 రోజుల నుంచి రోజు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నార్మెట్టాలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నార్మెట్టాలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 53,80,000 రూపాయల విలువగల 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెర్లను, వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు శ్రమను తగ్గించి అధిక దిగుబడులను సాధించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్లను తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ నెల 22వ తేదీన నంగునూరు మండలం నార్మెట్టాలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించడం జరుగుతుందని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం పర్యటన కోసం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలిస్తామన్నారు. వ్యవసాయ క్షేత్రంలో అధికంగా ఉపయోగపడే చిన్న పరికరాలను గతంలో రైతులకు అందించలేదని ఇప్పుడు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ కింద ఇంకా వ్యవసాయ పరికరాలను అందించేందుకు వీలుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులను యాంత్రీకరణలో భాగంగా వ్యవసాయ పరికరాలను తీసుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. రోటావేటర్లు 54 మంది ఈ 3 మండలాలకు సిద్దిపేట జిల్లాకు సంబంధించి సైదాపూర్ను
చిగురు మామిడి అక్కడనే ఇంతకుముందే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పంపిణీ చేయడం జరిగింది. అట్లనే హన్మకొండ జిల్లా కింద భీమదేవరపల్లి ఎరకతుర్తికి సంబంధించిన ఇష్యూ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవి ఈరోజు ఇక్కడ ఇస్తూ ఉన్నాం. జిల్లా వ్యవసాయ అధికారి గారు ఇప్పుడే మీ అందరికీ కూడా సూచన చేసినారు. మన ప్రాంతంలో కొంత గిరిజనులు ఉన్నారు, ఇంకా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద వ్యవసాయ యాంత్రీకరణ కింద కొన్ని పనిముట్లు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను మార్కెట్ చైర్మన్లను, ఆత్మ చైర్మన్, అదేవిధంగా నగరానికి కూడా కౌన్సిలర్లు కానీ ఇతర రైతులు పెద్దలందరూ కూడా దయచేసి ఈ ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఇంకా ఎవరైనా ఈ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు తీసుకోదలుచుకుంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ పెట్టిపించే కార్యక్రమం చేపట్టాల్సి వాళ్ళని ప్రోత్సహించాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నంగునూరు దగ్గర ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వస్తారు. అప్పుడు కూడా ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉంటుంది. 3 రోజుల పాటు ప్లాన్ చేస్తున్నాం. మధ్య ఈ 2-3 రోజుల్లో వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కూడా వచ్చి ఆ యొక్క ఏర్పాట్లను చూసేది ఉంటుంది. అప్పుడు కూడా మన దగ్గర నుంచి అందరూ కూడా రైతులు రావాల్సి ఉంటుంది. వ్యవసాయ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంటలను పెంచే కార్యక్రమం భాగంగా, ఎందుకంటే ఫ్యాక్టరీ మన దగ్గర ఉంది కాబట్టి మరి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా సిద్ధమైంది. దాన్ని 22 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకునేది ఉంటుంది. కాబట్టి ఆ విషయం లోపల కూడా మన ఈ ప్రాంతంలో ఈ రోటోవేటర్లు కానీ ఇతరత్ర ఏ యాంత్రీకరణ విషయంలోనైనా కూడా ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా అంటే గతంలో ఒక ట్రాక్టర్లకు మాత్రమే పరిమితమైపోయి చిన్న చిన్న పనిముట్లు క్షేత్రస్థాయిలో అవసరం ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో రైతులకు చాలా చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడేటువంటి పనిముట్లను యాంత్రీకరణ. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 261లోని 580 ఎకరాలలో ఆరుగాలం పంటలు పండిస్తున్న రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పచ్చని భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 261లోని 580 ఎకరాల్లో ఆరుగాలం పంటలు పండి రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పచ్చని భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ అంగట్లో కూరగాయల్లాగా అమ్మకానికి చేపడుతోందని, రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం చేపడతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి అన్నారం పరిధిలోని సర్వే నంబర్ 261 గల వ్యవసాయ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పేరుతో చేపడుతున్న ఆగడాలను రైతులు స్వయంగా ఎమ్మెల్యే జీఎంఆర్ కు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో సర్వే నంబర్ 261లో వ్యవసాయ భూములకు సంబంధించి 117 మంది రైతుల వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో చేర్చడంతో పాటు పాస్బుక్లు సైతం అందించడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి రైతు తన కుటుంబంతో కలిసి కష్టపడుతూ పంటలు పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. అన్నారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 261లో గల 580 ఎకరాలను ప్రైవేటు పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పనంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం రైతులను ఒప్పించి మెరుగైన నష్టపరిహారం అందించి తీసుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతులను బెదిరించి అక్రమంగా అన్యాయంగా పచ్చని పంట భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ ను ముట్టడించడంతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు సైతం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సంజీవరెడ్డి, కిషన్, మురళి, రాధికా రాజు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడిదల మండలంలో అన్నారంలో రైతులకున్న సమస్యను, వారికి గవర్నమెంట్ ల్యాండ్ 261 సర్వే నెంబర్ 580 ఎకరాల భూమిలో చాలామంది కబ్జాదారులు కబ్జాలు పెట్టుకుంటూ, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళకిట అప్పచెప్తూ, ప్రైవేటు బిల్డర్లకు అప్పచెప్తూ
దీన్నంతా ప్రజలకు ఉపయోగపడకుండా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఓ ఇంచు ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు జిన్నారం గుమ్మడిదాలలో టీఎస్ఐ పాస్కు సంబంధించిన కొంతమంది ఏజెంట్లను పెట్టి నడమ దళారీలను పెట్టి ల్యాండ్ ఎక్కడున్నది ఎంఆర్ఓలతో పిలిపించి దళారీలను పెట్టి ఆర్డీఓ ద్వారా కలెక్టర్ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో భూములన్నీ సేకరించి టీఎస్ఐ పాస్కు అప్పచెప్పి రైతుల కడుపు మీద కొట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ అన్నారం గ్రామంలో 117 మంది రైతులకు మనం గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అప్పుడు దాన్ని ఓఆర్సీల గురించి కానీ పాస్బుక్ల గురించి కానీ టోటల్గా రికార్డులకు ఎక్కియడం జరిగింది. ఎక్కించిన తర్వాత ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రైతుల కడుపు మీద కొడుతూ రికార్డంతా దాన్ని వేరే రికార్డులకు ఎక్కించి రికార్డంతా తీసేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే ఆలోచనతో ప్రైవేట్ వ్యక్తులు ఒకటి, బిల్డర్స్కి ఒకటి, దాని తర్వాత టీఎస్ఐపాస్కి అప్పచెప్పాలనే ఆలోచనతో రైతులను వేధిస్తూ ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. దానికి పూర్తి స్థాయిలో బాధ్యత ప్రభుత్వం వహించవలసిన అవసరం ఉన్నది. టీఎస్ఐ పాస్ డిపార్ట్మెంట్ వహించవలసిన విషయం ఉంటుంది. ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ ల్యాండ్ కానీ అసానీ ల్యాండ్ కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడే రైతులు ఇచ్చినప్పుడు. కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో బుధవారం ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్, జిల్లా యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో బుధవారం ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్, జిల్లా యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ నేత కౌడ శ్రీనివాస్ గుప్తా తన సొంత నిధులతో విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలితాదేవి, ఉపాధ్యాయ బృందం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్, జిల్లా యువ నాయకుడు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, వార్డు సభ్యులు దేవేందర్, నందిని ట్రేడర్ ప్రొప్రైటర్ రాగుల భూమయ్య పటేల్, యువ నాయకులు వెంకటేష్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యాన్యువల్ డే అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులందరికీ, అలాగే వీళ్ళు ఎక్కడికి మన పరీక్ష సమయానికి దగ్గర రావడంతో మా మిత్రుడు ప్రతి సంవత్సరం కౌడ శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం ప్యాడ్లు, పెన్నులు బహుకరించడం జరుగుతుంది. సార్ గారు మిస్టేక్లో నా పేరు చెప్పారు. మా మిత్రుడు ఈ 2 years నుంచి పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాడ్లు, మన పెన్నులు బహుకరించడానికి ముందుకొచ్చిన కౌడ శ్రీనివాస్కి మా అందరి తరఫున అభినందనలు తెలుపుతూ, ఇలాగే ముందు ఇలా విద్యార్థులకు ఇలాంటి సేవలు చేయాలని, సీనియర్లే కాకుండా మా మిత్రులు చాలామంది కూడా చేయాలని, చేసే అవకాశం వస్తే చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. 10వ తరగతి మేము చదివే టైంలో యాన్యువల్ డే గురించి 9వ తరగతి నుంచి వెయిట్ చేస్తుంటుంది. ఎందుకంటే 9వ తరగతిలో 10వ తరగతి వాళ్ళు యాన్యువల్ డే చేసుకొని వెళ్ళేటప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే ఇక్కడ ఉన్న మా సార్ వెంకయ్య సార్ కూడా మాకు బాగా ప్రోత్సాహం చేసేది. ఇట్లా అని ఆ రోజులు మళ్ళీ రావు. మిమ్మల్ని చూసిగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 10వ తరగతి పిల్లలకి ఏవైతే బెంచీలు అవి మార్నింగ్ ఎంఈఓ గారు కూడా అడగగానే మేము వేరే ఇక్కడ మన జక్కపల్లి స్కూల్ నుంచి కూడా తెప్పించడం జరుగుతుంది. ఇప్పటికి ఒక 40 బెంచీలు తెప్పించినాము. ఎవరికి కూడా అక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి
మంచిగా చదువుకొని మంచి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని ఉద్యానం ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఎంఈఓ సార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మన గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు 10th క్లాస్ రాసే భవిష్యత్తు ఉన్నది మంచిగా, వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది చిన్న ప్రోగ్రాము. మీరు ఎగ్జామ్స్ రాసి మంచి ప్రతిభ కనబరుస్తే దీనికి రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వచ్చి ఏదో విధంగా మీకు మంచి బహుమతులు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి మెడల్స్తో పాటు పురస్కారాలు అందించాము. అదేవిధంగా ఈసారి మన గ్రామ సర్పంచ్ చంద్రన్ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి బహుమానం ఉంటుంది. అంటే ఏదో బహుమానం కోసం మిమ్మల్ని చదవాలని అంటలేను, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే చదువు మంచి రావాలి, ఇదే పునాది. ఇక్కడ నుంచి మంచి చదువుకొని మీరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా చాలా ఉద్యోగాలు చేయించని ఆస్కారం, ఆహ్వానించడం మీ సంస్కారం. అందుకే పరిగెత్తుకొచ్చింది ఈ అధికారం. అందరూ బాగా చదివి పరీక్షలు ఉత్తర్వులతో బాగా తేవాలని సెలవు తీసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 6వ రోజు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 6వ రోజు తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నరసింగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ స్వచ్ఛ మున్సిపల్ గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయిని సత్యలక్ష్మి యాదగిరి, స్వప్న సురేష్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, రొట్టెల శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చేసి 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 6వ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రణాళికలో వచ్చేసి సిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ సందర్శించడం, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ని సందర్శించడం, పబ్లిక్ టాయిలెట్స్ సందర్శించడం, అలాగే ఉమెన్ ఫర్ ట్రీస్ అంటూ ఇప్పుడు మొక్కలు నాటుకున్నాం. ఆ మొక్కలు నాటడం మన మున్సిపల్ బాధ్యతనే కాకుండా చుట్టు పరిసరాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బాధ్యత అని కూడా చెప్తున్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు అమృత్ మిశ్రా ద్వారా మనం క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించాలి సార్, వాటర్ క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించండి. అలాగే ఇప్పుడు ఈ చెత్త బాధ్యత అనేది ఓన్లీ ఆడవాళ్ళకే కాకుండా 17వ వార్డులో కమిషనర్ గారు, చైర్మన్ గారు వచ్చి మా వార్డును సందర్శించాలనే ఒకసారి కోరగానే మన వార్డుకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ప్రజాపాలనలో భాగంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం కానీ, వన సంరక్షణ కానీ, ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం దగ్గరుండి మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రణాళికను మనం పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ఒక నాయకుడో లేకపోతే ఒక కౌన్సిలరో చెప్పినంత మాత్రాన మన వార్డు మారుతుంది అనేది మాత్రం అది మంచి విధానం కాదు. ఎందుకంటే మార్పు అనేది మన ఇంటి నుంచేలే మొదలు కావాలి. మీ ఇంటిని ఏ విధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో మీ పరిసరాలను కూడా ఆ విధంగా శుభ్రంగా ఉంచుకునేటువంటి పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మన వార్డుకు మంచి అవకాశం ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది.
చేద్దాం, చెత్తపై కొత్త సమరం సాగిద్దాం. మీరు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, తడి చెత్తను గ్రీన్ కలర్ డబ్బాలో, పొడి చెత్తను నీలం కలర్ డబ్బాలో, హానికర చెత్తను ఎరుపు రంగు డబ్బాలో ఇవ్వవలసి ఉంటుంది. తడి చెత్త అంటే ఏంటంటే మన వంటింటి నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు, అంటే ఆకుకూరలు, కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి ఆహారాలు, ఏవైతే భూమిలో కరిగిపోతాయో, ఏవైతే భూమిలో బయోమైన్ గా మారిపోతుందో అటువంటి వాటిని అంతా కూడా మనం తడి చెత్త అంటాం. పొడి చెత్త అంటే రీసైకిల్ చేయబడేటువంటి ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ కవర్స్ కానీ మిగతా ఏమన్నా రీసైకిల్ చేయడానికి అంటే మళ్ళీ తిరిగి పునర్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే వాటిని అన్నింటినీ కూడా పొడి చెత్త అంటాము. హజార్డియస్ చెత్త అంటే వాడి పారేసిన సిరంజీలు, డైపర్లు. రామాయంపేట మున్సిపాలిటీలోని యాదాద్రి పార్కులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలోని యాదాద్రి పార్కులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని, దానిలో భాగంగానే నేడు మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగిందని, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతూ రామాయంపేట మున్సిపాలిటీని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్పర్సన్ నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, డాకి శ్యామలా స్వామి, పుట్టి సందీప్, దేవుని రంజిత్ కుమార్, నాయకులు చింతల యాదగిరి, డాకి స్వామి, బైరం కుమార్ పాల్గొన్నారు. ఇవాళ మన అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి చెట్లు నాటడం జరిగింది. దాంతోపాటు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమం మరి ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది. మరి ఇదే విధంగా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మా రామాయణపేట్ పట్టణాన్ని, రామాయణపేట్ మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రామాయంపేటకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం నేడు మొట్టమొదటిసారిగా సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. రామాయంపేటకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని, 10 సంవత్సరాల పాలనలో రామాయంపేట పూర్తిగా అభివృద్ధిలో కుంటుపడిందని, గత పాలకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ తెలియదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. రామాయంపేట మున్సిపల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం నేడు మొట్టమొదటిగా సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. ముందుగా మున్సిపల్లో మొదటి సమావేశాన్ని పురస్కరించుకుని నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వైస్ చైర్పర్సన్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి దేవాలయం వద్ద ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ పాలకవర్గాన్ని శాలువాతో సన్మానించారు. అనంతరం మున్సిపల్ సమావేశానికి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీగా వెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చులు, చేసిన తీర్మానాలపై నివేదికను మున్సిపల్ అధికారులు చదివి వినిపించారు. 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీలోనే 5వ వార్డు అతిపెద్ద వార్డు అని, సుమారు 5 కిలోమీటర్ మేర ఈ వార్డు ఉంటుందని, అభివృద్ధి కోసం నిధులు కూడా ఈ వార్డుకి ఎక్కువగా కేటాయించాలని ఆమె కోరారు. 8వ వార్డు కౌన్సిలర్ శంకర్ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిందని, రామాయంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తామని, మున్సిపల్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ తీసుకురావాలని, ప్రతి ఎక్సైజ్ బస్సు రామాయంపేటలో ఆపే, ఎక్స్ప్రెస్ బస్సును రామాయంపేటలో ఆపే విధంగా కృషి చేయాలన్నారు. 7వ వార్డు కౌన్సిలర్ బెజవాడ నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చినాక ఇల్లు లేని నిరుపేదలు చాలా ఉన్నారని, రామాయంపేట మున్సిపాలిటీకి మరో 300 ఇండ్లు మంజూరు చేయాలని, రామాయంపేట మున్సిపాలిటీకి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని, రామాయంపేట ప్రజల ఆకాంక్ష మేరకు నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి
తెలియపరుస్తూ ముందుకు సాగుతామని, వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, అవసరమైతే తన సొంత డబ్బులు వెచ్చించి బోర్డులు వేయించడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం రామంపేట అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచిందని ఎమ్మెల్యే తెలిపారు. గత 2 సంవత్సరాల్లోనే 15 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి రామంపేట అభివృద్ధిని చేసుకోవడం జరిగిందని, మరిన్ని నిధులు తీసుకువచ్చి రామంపేటలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్పర్సన్ నవనీత గణేష్, మున్సిపల్ కమిషనర్ బి శ్రవణ్, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ తో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతనంగా తీర్చిదిద్దవలసిందిగా మరి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. కొత్త మైక్ సెట్, కొత్త టేబుల్ బ్రహ్మాండంగా ఉండే విధంగా మరి తీర్చిదిద్దాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదే కాకుండా మరి ఇవాళ మనం ఏదైతే మరి ఇవాళ మన కార్యాచరణ చూసుకుంటే మరి శానిటేషన్ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి శానిటేషన్లో భాగంగా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలను కానివ్వండి, వ్యాధులను కానివ్వండి నివారించే ఒక పరిస్థితి ఉండదు. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ శానిటేషన్ ని మన మెయిన్ ఎజెండాగా మన కార్యాచరణలో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తూ మరి అన్ని విధాలుగా మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి మా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. పూర్తి రామాయణపేటని కూడా అంధకారం చేయడం జరిగింది. కనీసం ఒక స్ట్రీట్ లైట్లు లేవు, ఎక్కడ చూసినా రోడ్ల మీద పొక్కలు, ఆగమాగమైన పరిస్థితి. ఎన్నికలు రాగానే మాత్రం ఒక పేపర్ ముఖం మీద కొట్టాలా, మేము రెవెన్యూ డివిజన్ చేసేసినాం, ఇది చేసేసినాం, అది చేసేసినాం అని అన్ని మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన పరిస్థితి గత 10 ఏళ్లలో ఉండే అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి దానికి భిన్నంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఇవాళ స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్ట్రీట్ లైట్లు రాలేవా? రోడ్డు మీద స్ట్రీట్ లైట్లు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మన 15 కోట్ల రూపాయలు కూడా మన రామాయణపేట పట్టణ మున్సిపాలిటీ కూడా తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాకుండా మరి కొత్త సీసీ రోడ్డు కానివ్వండి, మరి ఎటువంటి నీటి సమస్య లేకుండా కొత్త పైప్ లైన్ వరకు కూడా మరి మన వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం ఎలక్షన్ ముందు చెప్పినాం సార్. మీరు ఒకటే మాకున్న లేఅవుట్ చేసుకోమని చెప్పి ఇంతకుముందు చూసిన ప్లేస్ ఉన్నాయి సార్, లేఅవుట్ అలాట్ చేసిన ప్లేస్ అవి మన ప్రజలకి ఇస్తే మన కౌన్సిలింగ్ మరియు మీకు చిరకాలం పేద ప్రజల నుంచి మనకు ఆశిస్తులు అని చెప్పి కోరుతున్నా సార్. ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ కౌన్సిల్ కూడా నివేదిక వచ్చేది సార్. ఆ నివేదికలు తీసుకున్నారు, అన్ని చేసుకున్నారు. అన్ని మొత్తం 960 మందికి మ్యాక్సిమం గా రామపేట ఇల్లు లేవు సార్. 205 మందికి మనం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. ఇంకొక 54 డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నాయి సార్. అక్కడ కూడా ఇంకా గ్రౌండింగ్ ఉంది. ఇంకా కూడా 150 ఇళ్ళకి శాంక్షన్ ఉంది సార్. అప్పుడు 400 ఇళ్ళకి శాంక్షన్ ఉండే 250 అవి కూడా పునరుద్ధరిస్తారని చెప్పి నేను కోరుతున్నా సార్. మళ్ళీ ఒకటి మేజర్ సమస్య ఏదైతుందో మీతో అయితే సార్ మనం ఒకటే మాకు మన ఆద్య హోటల్ నుంచి బసాపూర్ రోడ్ దాకా కూడా 2018 అప్పుడు ఆ ఎస్టిమేషన్ ప్రకారం 18 కోట్లు శాంక్షన్ అయ్యి కూడా క్యాన్సల్ అయినాయి సార్. అవి కూడా మీకు నివేదిక మా కౌన్సిల్ మెంబర్ అందరి నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. దాన్ని కూడా మీరు తొందరగా పునరుద్ధరిస్తారని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం సార్. అది రామంపేట ప్రజలకు ఒక చిరకాల కోరికగా ఉన్నది సార్. ఎందుకంటే చిన్న చిన్న సర్కిల్ కేంద్రంగా దాదాపు బిగ్నూర్ మండలం పక్కన నార్సింగ్ మండలం, ఇక్కడ మెదక్ ఉన్నటువంటి దాదాపు కొన్ని గ్రామాల ప్రజలు, అదేవిధంగా నిజాంపేట మండలం అందరూ కూడా దాదాపు 1,00,000 పాపులేషన్ రామపేట వచ్చిపోతున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు బస్టాండ్, నూతన బస్టాండ్ ఒకటి కావాలి సార్. నూతన బస్టాండ్ ఒకటి, దాంతో పాటు నేషనల్ హైవే నుంచి అన్ని వెహికల్స్ పోతున్నాయి కాబట్టి ఒక కొత్తది ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ చాలా రోజుల నుంచి ఒకటి ఉంది సార్. ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ కూడా కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్ల కొరత ఉంది సార్ కొద్దిగా, అది కూడా కొద్దిగా చూడాలని కోరుతున్నాము. తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసింది సార్. ఆ డిగ్రీ కళాశాలలో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 500 వరకు ఉండే స్ట్రెంత్ ఉండాల్సింది 3 సంవత్సరాల కింద స్టార్ట్ చేసింది సార్. కానీ అక్కడ 100 మంది స్టూడెంట్సే ఉన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు, వాష్రూమ్స్ కానీ, తర్వాత అక్కడ రూమ్స్ 16 రూమ్లు ఉండాలి సార్. కానీ అక్కడ 5 రూమ్లే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తే బాగుంటుంది సార్. స్టూడెంట్స్ తరఫున ముందుకు పోకుండా వెనుకపోకుండా ఈరోజు ఒక దాదాపు 20-25 సంవత్సరాలు అన్ని పక్కన కామారెడ్డి కానీ, దుబ్బాక కానీ, సిద్దిపేట కానీ అన్ని ప్రియంబుల్ నంబర్ 9, 12, 16, 17, 18, 34. సో ఈ 6 ప్రియంబుల్స్ అనేది మోస్ట్లీ నాకు తెలిసి అన్ని వార్డులకి అవసరం వచ్చే ప్రియంబుల్స్ ఇవి.
నా వాటికి పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే 9వ ప్రియంలో ఏంటంటే వాటర్ మోటార్స్ కానీ ఆ రిలేటెడ్ ఉంది ఇష్యూ అనేది. 9 and 12, 16 వచ్చేసి స్ట్రీట్ లైట్స్ కోసము, 17 వచ్చేసి 17 వచ్చేసి స్ట్రీట్ లైట్స్ ఇంకా కరెంట్ పోల్స్ గురించి ఉంది, 18 వచ్చేసి సీసీ కెమెరాస్, 34 వచ్చేసి మినీ ట్యాంక్స్. ఇవన్నీ ప్రతి ఒక్క వార్డులో అవసరం వచ్చే ప్రియంబుల్స్. సో నా వార్డుకి వచ్చేసి నేను మాట్లాడుతున్నది అయితే 5వ వార్డు అనేది మన రామంపేటలో అతిపెద్ద వార్డు ఏదైనా సరే, ఎక్కువ మెజారిటీ ఓటర్స్ ఉన్నది అక్కడనే, ఎక్కువ ఏరియా ఉన్నది అదే, 5 kilometers రేడియస్ లో ఉన్నది పర్టికులర్ 5వ వార్డు అనేది. సో ఏరియా వైజ్ కానీ ఓటర్స్ వైజ్ పాపులేషన్ వైజ్ అన్నిటి ఎట్లా చూసుకున్నా సరే మన వార్డు అనేది పెద్దది 5వ వార్డు. సో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకవేళ ఫండ్స్ ఏది ఇష్యూ చేసినా సరే కొంచెం చూసుకొని వార్డు వైజ్ ఏరియా వైజ్ చూసుకొని పాపులేషన్ ఎక్కడ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నార్మెట్టాలో నిర్మించిన ఆయిల్ ప్యామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి. రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్న పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం. వైద్య శిబిరానికి రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి వైద్య పరీక్షల నిర్వహణ. పాత సిస్టమ్ ప్రకారమే ఉపాధి పనులు కల్పించాలన్న ఉపాధి హామీ కూలీలు. చిన్నశంకరంపేట మండలం సూరారంలో ఫోటో క్యాప్చర్ రాకపోవడంతో కూలీల ఇబ్బందులు. సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్ ప్రభుత్వ పాఠశాలలో కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ. కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.